నంద్యాల జిల్లా చనుగొండ్లలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పిల్లలతో చిరుత రైతులకు కనిపించింది. చిరుత సంచారంపై స్థానికులు భయాందోళనతో ఉన్నారు. చిరుత సంచారంపై గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను బంధించాలంటూ గ్రామస్తులంతా కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నంద్యాల జిల్లా డోన్ మండలంలో చనగొండ గ్రామంలో చిరుతతో పాటు చిరుత పిల్లలు సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చిరుత పులికి సంబంధించిన కూనలు 3 కూనలు ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి రైతులు అదే విధంగా వ్యవసాయ కూలీలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటిని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఆ చనగొండ్ల ప్రాంతం చుట్టుపక్కల కొండ ఉండడం, ఆ కొండ ప్రాంతాలంతా పెద్ద ఎత్తున అక్కడ చింతపులులు ఉన్నాయనేది స్థానికులు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో ఏవైతే చింతపులులు ఉన్నాయో వాటిని చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఫారెస్ట్ అధికారులు మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. డోను మండలం పరిధిలో ఉన్నటువంటి చనగొండ్ల, తర్వాత వెంకటాపురము, ఆ తదితర ప్రాంతాల్లో కొండ ప్రాంతం ఉండడం, ఆ కొండ ప్రాంతాల్లో ఆ చిరుతపులి సంచరించడం, అదే విధంగా చిరుతపులి ఆ కూనల్ని అక్కడే ఉండడంతో మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు అటువైపు వెళ్లాలంటే తీవ్ర భయాందోళనకు గురవుతున్నాం అనేది ఆ స్థానికులు చెబుతూ ఉన్నారు. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లో ఆ జంతువుల మీద దాడి చేస్తున్నాయి చిరుతపులులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆ స్థానికులు చెబుతూ ఉన్నారు. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల్లో ఆ జంతువుల మీద దాడి చేస్తున్నాయి చిరుతపులులు అనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదు. వాటికి సరైనటువంటి తాగునీరు లేకపోవడంతోనే ఫారెస్ట్ నుండి జనజీవనంలోకి వస్తున్నాయి అనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డోన్ మండలంలో మాత్రం పెద్ద ఎత్తున కొండలు ఉండడం, ఆ కొండల ప్రాంతాల్లో చిరుతపులులు సంచరించడం, చిరుతపులులను కూడా ఏవైతే 3 చిరుత పులికి సంబంధించిన పిల్లలు అక్కడే ఉండడంతో వాటిని దగ్గరికి వచ్చే సందర్భంలో దాడి చేస్తుందేమని భయాందోళనకు గురవుతున్నారు. కొండ ప్రాంతాల్లో గొర్రె కాపరులు, అదేవిధంగా ఆవులు మేపేందుకు వెళ్ళేటువంటి వ్యక్తులపైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులకి అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదు. జరణ్యంలోకి పులులు వస్తున్నప్పటికీ సంచరిస్తున్నప్పటికీ వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడంలో ఫారెస్ట్ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనేది ఆ స్థానికుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మేకలపైన, ఆవులపైన దాడులు చేయడం జరిగింది. కుక్కల్ని అనేక సందర్భాల్లో చంపి అడవిలోకి తీసుకువెళ్లిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదు. ఫారెస్ట్ అధికారులకు అనేక మార్లు చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదని చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు అక్కడే ఉన్నప్పటికీ అనేక మందికి చెప్పినప్పటికీ వాటిపైన దృష్టి సారించడం లేదనేది తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు లేకపోవడంతోనే అవి ఏదైతే ప్రజల తిరుగుతున్నటువంటి ప్రాంతంలో సంచరిస్తున్నాయనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పులులు మాత్రం పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. పులులు ఇక్కడే వాటికి సంతానోత్పత్తి పెరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఫారెస్ట్ అధికారులు వాటిని సంరక్షించాలా, అదేవిధంగా ప్రజలకు ఎలాంటి దాడులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ అధికారులకు ఉన్నాయని చెబుతున్న పరిస్థితి నంద్యాల జిల్లాలో కనిపిస్తుంది. ఝాన్సీ, థ్యాంక్ యూ ప్రసాద్.